వాళ్ళు పెద్ద కార్ కొనుక్కున్నారు. వాళ్ళు ఫారెన్ ట్రిప్స్‌కి వెళ్తున్నారు. వాళ్ళు రిలేషన్‌షిప్‌లో చాలా మంచిగా పర్ఫెక్ట్‌గా ఉన్నారు. వాళ్ళ లైఫ్ మంచిగా సెటిల్ అయింది. నేనే ఇంకా ఏం చేయట్లేదు. నా లైఫ్‌లోనే ఏమి జరగట్లేదు అని మీకెప్పుడన్నా అనిపించిందా? ఇప్పట్లో ప్రాబ్లము లైఫ్‌లో నిజంగా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉండడం కాదు. ఇప్పట్లో కంపారిజన్ అనేదే అతి పెద్ద ప్రాబ్లమ్. కంపారిజనే మనం ఆనందంగా ఉండకపోవడానికి అతి పెద్ద సమస్య. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, చాలామంది జీవితంలో నేను ఏం కోల్పోయాను అన్న దాని గురించి ఆలోచించకుండా, వాళ్ళ లైఫ్‌లో అదుంది. నా లైఫ్‌లో అది లేదు అని ఎక్కువగా కంపేర్ చేసుకొని బాధపడుతున్నారు. ఈరోజు వీడియోలో కంపారిజన్ వేరే వాళ్ళతో కొలవడం మన హ్యాపీనెస్‌ని, మన సంతోషాన్ని, మన ప్రశాంతతని ఎలా నాశనం చేస్తుంది? కంపారిజన్ వల్ల మనము సెల్ఫ్ రెస్పెక్ట్‌ని ఎలా కోల్పోతాము? కంపారిజన్ నుంచి మనం ఎట్లా బయటపడాలి? ఆ ట్రాప్‌లో నుంచి బయటపడి మనం ప్రశాంతంగా ఎలా బతకాలి? అన్నది డీప్‌గా మాట్లాడుకుందాం. చాలామంది చిన్నప్పటి నుంచే కంపారిజన్‌కి గురవుతారు. అంటే నీ కజిన్ చూడు ఎంత మంచిగా జాబ్‌లో సెటిల్ అయ్యాడో, వాళ్ళకి చూడు ఎంత మంచి మార్క్స్ వచ్చాయో, లేకపోతే తను చాలా బక్కగా ఉంది, స్లిమ్‌గా ఉంది, లేకపోతే తను చాలా బాగా మాట్లాడగలుగుతాడు. ఇలా చిన్నప్పటి నుంచి నువ్వు అసలు ఏమి చేయలేవు, నువ్వు బాగా మాట్లాడలేవు, అది ఇది అని కంపేర్ చేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు. ఇది చిన్నప్పుడు పడిన బీజం పెద్దగయిన తర్వాత గూడా అది మన పర్మనెంట్ వాయిస్ మన మైండ్‌లో ఎప్పుడు అదొక మోతలాగా వినిపిస్తూనే ఉంటుంది మనది మనకి. మనం కూడా చిన్నప్పుడు అలవాటయిపోయేసరికి పెద్దగయినా గానీ వేరే వాళ్ళతో కంపేర్ ఉంటూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుంది అననేసంటే, మనము ఎంత సాధించినా చిన్న చిన్న ఆనందాలు గానీ, ఏదైనా గానీ చాలా మట్టుకు మనం కోల్పోతాం. మనం ఎంత చేసినా మనము నేనొక ఫెయిల్యూర్‌ని అనే అనిపిస్తుంది. అది ఎట్లా అన్నది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. కంపారిజన్ వల్ల చిన్న చిన్న ఆహ్, ఆనందాలు గూడా అంటే మనం ఎంత సక్సెస్‌ఫుల్ అయినా కానీ, ఆ సక్సెస్‌ని చిన్నగా చూపిస్తుందనమాట కంపారిజన్. అంటే ఎట్లా ఉంటుంది అంటే, మీరు ఒకప్పుడు సైకిల్ కొన్నప్పుడు చాలా ఆనందపడ్డారు. ఇప్పుడు బైక్ ఉంది. అయినా ఆనందం లేదు. ఎందుకు అంటే మీరు మీ బైక్‌ని వేరే వాళ్ళ కార్‌తో కంపేర్ చేసి చూస్తున్నారు. వాడి దగ్గర కారుంది. నాకింకా బైకే ఉంది అని అనుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుంది అనంటే కంపారిజన్ వచ్చేసి ఆనందం అనేది పోతుంది. ఎప్పుడైనా గాని మనం ఒక 10 అడుగులు వేసాము అంటే, పదో అడుగు దగ్గర ఆగి చూస్తే మనకన్నా ఇంకొక 10 అడుగులు, 20 అడుగులు ముందుండే వ్యక్తి కంపల్సరీ ఉంటారు. ఆ వ్యక్తిని చూసినప్పుడు నేనింకా పదో అడుగు దగ్గరనే ఉన్నాను అని ఫీలింగ్ వల్ల ఆ ఆనందం అనేది 10 అడుగులు వేసిన ఆనందం, 10 అడుగుల్లో పడిన కష్టం, 10 అడుగులు తీసుకున్న శ్రమ, 10 అడుగులు మీరు వేయడానికి రోజు పడ్డ ఫైట్ చేసిన సిట్యుయేషన్స్ అన్నీ మీకు గుర్తు రాకుండా దాన్ని ఎంజాయ్ చేయలేరనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ 20 స్టెప్స్ ఉన్న వాళ్ళనే చూసుకుంటూ నేనింకా 10 అడుగులు వేయగలిగాను అని నిరుత్సాహపడతారు. ఇది చాలా డేంజరస్. మనిషికి ప్రతి స్టేజ్‌లో తను అచీవ్ చేసే థింగ్స్‌ని ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే కొందరు ఐదో అడుగు దగ్గర గూడా రాలేరు. ఇంకా కొంతమంది రెండో అడుగు దగ్గరే ఆగిపోతారు. ఇంకా కొందరైతే భయపడి ఒక్క అడుగు గూడా వేయలేరు. అట్లాంటిది మీరు 10 అడుగులొచ్చారు అనంటే దాన్ని సెలబ్రేట్ చేసేది పోయి, ఈ కంపారిజన్ వల్ల 20 అడుగులో ఉన్న దగ్గర వ్యక్తిని చూసి బాధపడతారు. మరి ఇది ఒక డేంజరస్ ట్రాప్ లాగా మారుతుంది. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే సోషల్ మీడియా ఎఫెక్ట్. ఈరోజు రేపు కంపారిజన్‌కి మెయిన్ రీజన్ ఏంటి అంటే అది సోషల్ మీడియా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ చూస్తాం. ఒక పోస్ట్ చూస్తాం. అది చూసి మనము వాళ్ళ పోస్ట్ వెనక వాళ్ళ ఫోటో చూసి వాళ్ళు నవ్వుతూ పోస్ట్ పెడతారు. ఎక్కడికైనా ట్రిప్‌కి వెళ్ళినట్టు పోస్ట్ పెడతారు. అది చూసి మనము వాళ్ళ లైఫ్ ఎంత కంప్లీట్‌గా ఉంది. వాళ్ళ లైఫ్ ఎంత పర్ఫెక్ట్‌గా ఉంది. నా లైఫే వేస్ట్. నా లైఫ్‌లోనే నేను ఏం చేయట్లేదు అన్న ఫీలింగ్ ఖచ్చితంగా అందరూ ఏదో ఒక పాయింట్‌లో ఫేస్ చేసే ఉంటారు. ఇది అస్సలు నిజం కాదు. సోషల్ మీడియాలో ఏదైతే చూస్తామో, ఒక పోస్ట్ వెనక ఎంత వాళ్ళు వర్క్ చేస్తారు, ఒక పోస్ట్ వెనకాల ఎంత స్ట్రెస్ ఉంటుంది, ఒక పోస్ట్ తర్వాత వాళ్ళు పెట్టినా గాని, తర్వాత గూడా వాళ్ళు డే మొత్తం అదే హ్యాపీనెస్‌లో ఉంటారని కాదు గదా! ఏదైనా సిట్యుయేషన్ రావచ్చు. వాళ్ళు ఏడవచ్చు, బాధపడొచ్చు. ఇట్లాంటివి గూడా ఉంటాయి. అవన్నీ మనకు సోషల్ మీడియాలో కనిపించవు. మనకు ఓన్లీ సోషల్ మీడియాలో ఒక పర్ఫెక్ట్ లైఫ్ మాత్రమే కనిపిస్తుంది. ఆ పర్ఫెక్ట్ లైఫ్‌ని మనం మన ఒరిజినల్ లైఫ్‌తో కంపేర్ చేసినప్పుడు డెఫినెట్‌గా బాధ అనేది కలుగుతుంది. ఈ సోషల్ మీడియా ట్రెండ్ ఇప్పుడు ఎక్కువుండడం వల్ల కంపారిజన్ గూడా ఎక్కువైపోయి బాధ గూడా ఎక్కువగా కలుగుతుంది. కంపారిజన్ వల్ల వచ్చే ఇంకొక నష్టం ఏంటి అంటే ప్రశాంతత పోతుంది. కంపారిజన్ వల్ల ఏమవుతుంది? ఎప్పుడు మన లైఫ్‌ని వేరే వాళ్ళతో కొలవడం వల్ల
నా వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. నేనింకా ఎక్కడికి వెళ్ళట్లేదు. నా లైఫ్‌లో ఇక్కడే ఉండిపోతున్నాను. వాళ్ళెంతో సంపాదించుకుంటున్నారు. నేనేం సంపాదించట్లేదు అని ఎప్పుడూ మనము ఆలోచిస్తూనే ఉంటాం. ఈ ఆలోచించడం వల్ల వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. నేనిక్కడే ఉంటున్నాను అనే ఆలోచన వచ్చిన ప్రతిసారి మనకి ప్రశాంతత అనేది ఉండదు. అంటే మనం మన లైఫ్‌లో ఏం చేస్తున్నా రోజువారీ లైఫ్‌లో గూడా ప్రశాంతత అనేది మనం ఖచ్చితంగా కోల్పోతాము. ఇది మనకి ఎప్పుడు మన బ్రెయిన్‌లో స్ట్రెస్ హార్మోన్ అంటే కార్టిజోల్ రిలీజ్ అవ్వడానికి చూస్తుందన్నమాట మనకి ప్రశాంతత లేకపోతే. ఇది మెల్లిగా మన ఫిజికల్ హెల్త్‌ని కూడా డ్యామేజ్ చేస్తుంది. స్ట్రెస్ వల్ల మనకి ఎంత కార్టిజోల్ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల ఎంత నష్టం అనేది నేను వీడియో చేశాను. పైన కనిపిస్తుంది మీకు లింక్. టైమ్ ఉంటే డెఫినిట్‌గా వెళ్లి చెక్ చేయండి. మీకు అర్థమవుతుంది. ఇంకొకటేంటి అంటే కంపారిజన్ వల్ల ఆహ్, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తగ్గిపోతుంది. అంటే ఆత్మగౌరవం అనేది తగ్గిపోతుంది. ఎట్లా అంటే కంపారిజన్ వల్ల ఏమవుతుంది అనంటే మనం ఎప్పుడు వేరే వాళ్ళ లైఫ్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. దీనివల్ల ఏం జరుగుతుంది? నేను నా లైఫ్‌లో అతనిలాగా మాట్లాడలేను. నేను నా లైఫ్‌లో అతనిలాగా డబ్బులు ఎర్న్ చేయలేను. నేను నా నా లైఫ్‌లో అతనంత బక్కగా ఎప్పుడు అవ్వలేనేమో. ఇట్లనే లావుగా ఉంటానేమో. ఇట్లా మన గురించి మనము నెగెటివ్‌గా మాట్లాడుకోవడం, మనల్ని మనం తక్కువ చూసుకోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే స్లోగా మన మీద మనకు విలువ అనేది తగ్గిపోతుంది. ఇది చాలా పెద్ద దెబ్బ మన లైఫ్‌లో. ఎందుకు అంటే మనం ఏది సాధించాలన్నా, మనం ఎక్కడైనా కాన్ఫిడెంట్‌గా నిలబడాలి అన్నా, ఫస్ట్ మనకి కావాల్సింది సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్ మీద నేను డెఫినిట్‌గా ఫ్యూచర్‌లో ఒక వీడియో చేస్తాను. మీకు కావాలి వీడియో అంటే కామెంట్ చేయండి. నేను తొందరగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇంకొకటేంటి అంటే కంపారిజన్ వల్ల మనం మన ఒరిజినాలిటీని కోల్పోతాం. అంటే మనం ఎప్పుడు వేరే వాళ్ళతోని కంపేర్ చేయడం వల్ల మనకి స్టార్టింగ్‌లో మనం కొంచెం మోటివేట్ అవుతాము. తర్వాత ఏం చేస్తామంటే మనం మోటివేట్ అయ్యి వేరే వాళ్ళనే పెట్టుకుంటామనమాట. అంటే తనలాగా అవ్వాలి, తనలాగా నడవాలి, తనలాగా కనిపించాలి అని వాళ్ళనే ఇమిటేట్ చేయడానికి, వాళ్ళనే కాపీ చేయడానికి ట్రై చేస్తాం. కంపారిజన్ చేయడం వల్ల మనము ఒరిజినాలిటీని కోల్పోయి, మనం వేరే వాళ్ళ సక్సెస్ ఏదైతే ఉందో అంటే వాళ్ళేం పెట్టుకుంటారు సక్సెస్ అంటే, వాళ్ళు ఇల్లు కొనుక్కోవడం సక్సెస్ లాగా పెట్టుకున్నారనుకోండి. మీరు కూడా ఇల్లు కొనుక్కోవడమే సక్సెస్ లాగా పెట్టుకుంటారు. మీకు ఆల్రెడీ 2 ఇండ్లున్నా, మీరు మళ్ళీ ఇల్లు కొనుక్కోవాలనే పెట్టుకుంటారు. మీరు మీకేం కావాలి అన్నదాన్ని ఆలోచించరు. మీరు మీ ఒరిజినాలిటీని కోల్పోతారు. ఇది ఇంకొక పెద్ద దెబ్బ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ లైఫ్‌లో మీరొచ్చింది మీకు ఏం నచ్చుతుందో అది చేయడానికి. ఈ లైఫ్‌లో మీకు కిక్కిచ్చేది మీకు కావాల్సింది చేసినప్పుడే. వేరే వాళ్ళు ఏదైతే చేస్తారో, వేరే వాళ్ళకి ఏదైతే సక్సెస్ అన్న డెఫినిషనో అది మీరు చేస్తే అప్పుడు వేరే వాళ్ళకి ఎంత కిక్కొస్తుందో అంతే కిక్కు మీకు రాదు. కానీ ఈ కంపారిజన్ వల్ల పడి మనం మన ఒరిజినాలిటీని కోల్పోతాం. కంపారిజన్ వల్ల జెలసీ పెరుగుతుంది. కంపారిజన్ స్టార్టింగ్‌లో వేరే వాళ్ళని చూసినప్పుడు అడ్మైరింగ్‌గా అనిపిస్తుంది. అబ్బా! వాడు చేసాడు నేను కూడా చేయాలనిపిస్తుంది. కానీ స్లోగా ఎప్పుడైతే కంపారిజన్ వస్తుందో అప్పుడు మన క్లోజ్ సర్కిల్ వాళ్ళు ఏదైనా చేసినా గాని మనం ఆనందపడం. మనము బాధపడతామన్నమాట. మనము ఈర్ష్యకి గురవుతాం. వాడు చేస్తున్నాడు నేనేం చేయట్లేదు. వాడు ముందుకెళ్ళిపోతున్నాడు. అసలు నేనేంటి నా లైఫ్‌లో ఎక్కడికెళ్ళట్లేదు అన్నది జరుగుతుంది. ఈ జెలసీ పెరగడం వల్ల మనకి చాలా డ్యామేజ్ అనేది జరుగుతుంది. అంటే మనము ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేము. మన ఈర్ష్య అనేది వేరే వాళ్ళకి కంపల్సరీ కనిపిస్తుంది మన ఫేస్‌లో. ఈ కంపారిజన్ వల్ల మన హ్యాపీనెస్ అనేది చాలా కండిషనింగ్‌గా అవుతుందన్నమాట. కండిషన్డ్ ఉంటుంది. అంటే కార్ కొంటే హ్యాపీ. మంచి జాబొస్తే హ్యాపీ. ఆ హ్యాపీనెస్ ఎంతసేపు? ఒక వారం రోజులు మహా అంటే 2, 3 రోజులుంటది. తర్వాత ఒక వారం రోజులుంటుంది. తర్వాత మళ్ళీ ఇంకా ఏదన్నా పెద్దగా అయితేనే హ్యాపీ. చిన్నగా ఏదన్నా ఉంది అనంటే అసలు హ్యాపీనెస్ అనేది ఉండదు. దీనివల్ల ఏమవుతుంది? ఎప్పుడు మనము ఒక స్టేజ్‌లో ఉన్నా గాని, మనం ఆ స్టేజ్ నుంచి ముందుకు చూస్తే, మనకన్నా ముందున్న వాళ్ళు కంపల్సరీ ఉంటారు. దానివల్ల మనము ఎప్పటికి గూడా మనం కండిషన్డ్‌గానే హ్యాపీనెస్ పొందుతాం. అంటే ప్రతిరోజు మనము ఏదైనా పెద్దగా అచీవ్ చేయాలి. అప్పుడే మనం హ్యాపీనెస్ పొందుతాము అనంటే రోజు పెద్దగా అచీవ్ చేయడం మాక్సిమం పాసిబుల్ కాదు. ఏదైనా పెద్దగా అచీవ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. కొంతమందికి ఇయర్స్ పడుతుంది. కానీ ఆ ఇయర్స్ వరకి గూడా వీళ్ళు అన్‌హ్యాపీగానే ఉంటారు. ఇంకొకటి కంపారిజన్ వల్ల ఏంటి అంటే చిన్న చిన్న ఆనందాలు కోల్పోతారనమాట. అంటే ఈవినింగ్ కాంగానే ఒక కప్పు టీ తాగడం, ప్రశాంతంగా కూర్చొని, ఫ్యామిలీతోని మాట్లాడడం, వాకింగ్‌కెళ్ళడం, మన అక్క పిల్లలతో గాని, అన్న పిల్లలతో గాని, లేకపోతే చిన్న పిల్లలతో గాని వాకింగ్‌కెళ్ళడం, ఆ ఆనందం అదంతా మిస్ అవుతారు. ఎందుకు అనంటే వీళ్ళకు చిన్న చిన్న విషయాల్లో అసలు కిక్ అనేది అనిపించదు. ఎప్పుడు కంపేర్ చేయడం వల్ల వాళ్ళు అది జేశారు, వీళ్ళు ఇది జేశారు, నేనేం చేయట్లేదు అని ప్రెజెంట్ మూమెంట్‌ని వాళ్ళు ఎంజాయ్ చేయరనమాట.
కంపారిజన్ వల్ల ఇంకొకటేమవుతుంది అంటే యాంగ్జైటీ, ఆందోళన అనేది పెరుగుతుంది. కంపారిజన్ వల్ల ఏమవుతుంది, మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళ లైఫ్ ఇలా ఉంది. నా లైఫే ఇలా అవుతుంది. వేరే వాళ్ళు ఇంత అచీవ్ చేస్తున్నారు. నేనే ఇక్కడ ఉండిపోయాను అని ఆలోచించడం వల్ల మనకి నా లైఫ్ ఎటుపోతుందో ఏమో! నేను ఎట్లా అవుతుందో ఏమో! నా లైఫ్ ఏమవుతుందో ఏమో! అని ఊరికే ఆలోచించడం వల్ల మనకు ఆందోళన అనేది పెరుగుతుంది. దీనివల్ల మళ్ళీ స్ట్రెస్ అనేది ఎక్కువవుతుంది. కంపారిజన్ వల్ల జరిగేది ఇంకొకటేంటి అనంటే, మన రిలేషన్‌షిప్స్ డ్యామేజ్ అవుతాయి. ఎట్లా అంటే నేను చెప్పాను కదా! మనం జెలస్ ఫీల్ అయినప్పుడు వేరే వాళ్ళు దాన్ని పసిగడతారు అని. అట్లా పసిగట్టినప్పుడు మనము మన ఫ్రెండ్స్ ఏదైనా పెద్దగా అచీవ్ చేసినా గానీ, మన ఫ్రెండ్స్ ఏదైనా కార్ కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, వాళ్ళు ఆనందంగా ఉన్నా, వాడేంటి ఆనందంగా ఉన్నాడు, వాడు కొనుక్కున్నాడు, నేనే కొనుక్కోలేకపోతున్నాను అని ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యి, మనము హ్యాపీగా ఉండం. వాళ్ళంతా అచీవ్ చేసినా గానీ, సరేరా నువ్వు చేసావు అని మనము వాళ్ళని అప్రిషియేట్ చేయం. మెచ్చుకోం. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి మనం ఏంటి అనని వీడు ఇట్లాంటి వాడా? వీడు ఇంత నా హ్యాపీనెస్ నేనింత కొనుక్కున్నా గాని ఆనందపడకుండా ఇంకా నా మీదనే ఈర్ష్య పడుతున్నాడు అని క్లోజ్ సర్కిల్ కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ దూరమవుతారు. కంపారిజన్ వల్ల ఇంకొకటేమవుతుంది అంటే మన జర్నీ మీద మనకి ట్రస్ట్ అనేది పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. ఒక జాబ్ కొట్టాలి అని నిర్ణయించుకున్నారు. కానీ మీరు చేసేటప్పుడు దానికొక కొంచెం టైం పడుతుంది. మీరు వేరే వాళ్ళతోని మీరు లైఫ్ కంపేర్ చేసుకున్నప్పుడు, ఇదేంటి నేనసలు కరెక్ట్ పాత్‌లోనే ఉన్నానా? అని ఆలోచిస్తారు. దీనివల్ల ఏమవుతుంది అనంటే, మీ మీద మీకు, మీకేం కావాలో దాని మీద మీకు నమ్మకం అనేది పోతుంది. కంపారిజన్ అనేది ఎప్పటికీ ముగిసిపోదు. ఇప్పుడు వీళ్ళతో కంపేర్ చేసుకుంటున్నారు. అది అచీవ్ చేసిన తర్వాత ఒక కార్ కొనుక్కున్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నారు. కార్ కొనుక్కున్న వాళ్ళ తర్వాత బంగ్లా కొనుక్కున్న వాళ్ళతోన కంపేర్ చేసుకుంటారు. ఇప్పుడు కొంత డబ్బు సంపాదించారు. 10,000 ఉంది జీతం. తర్వాత 50,000 ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు. 50,000 వచ్చిన తర్వాత 1,00,000 ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు. ఈ కంపారిజన్ అనేది మీరు కాన్షియస్‌గా నేనిప్పుడు చెప్పే కొద్దిసేపట్లో చెప్పే ప్రాక్టికల్ సొల్యూషన్స్ అప్లై చేసి ఆపకపోతే ఇది ఆగదు. ఇది ఎప్పటికి ఇట్లా సాగుతూనే ఉంటుంది. మీరు మీ లైఫ్‌ని వేరే వాళ్ళు ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అని చూసి, దాన్ని కాపీ చేసి మీరు అది పొందడానికి ట్రై చేయడానికే సరిపోతుంది. కంపారిజన్ వల్ల మీకు ఒక స్ట్రెంత్ ఉందనుకోండి. అంటే మీకంటూ ఒక యూనిక్ స్ట్రెంత్ ఉంది. మీకంటూ మీకే ఉండే ఒక శక్తి ఉంది. దాన్ని మీరసలు పట్టించుకోరనమాట. కంపేర్ చేసినప్పుడు మనం ఏం చేస్తాము, మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే, మనల్ని తక్కువ చూపిచ్చి వేరే వాళ్ళు వాళ్ళంత టాలెంటెడ్, వీళ్ళింత టాలెంటెడ్, వాళ్ళకదుంది నాకే ఏం లేదు అని మీలో ఏం లేదో దాని గురించి, మీలో ఉన్న లోపాల గురించే మీరు ఆలోచిస్తారు తప్ప, ప్రతి మనిషికి దేవుడు ఏదో ఒక యూనిక్ క్వాలిటీ ఇస్తాడు. దాని గురించి మీరు ఆలోచించరు. ప్రతి మనిషికి ఒక యూనిక్ క్వాలిటీ ఎట్లా ఉంటుందంటే కొందరు బాగా మాట్లాడగలుగుతారు. కొందరు బాగా ఆర్ట్ వేయగలుగుతారు. కొందరు బాగా పాడగలుగుతారు. కొందరు బాగా డాన్స్ చేయగలుగుతారు. కొందరు నిజాయితీగా ఒక మనిషితోని ఉండగలుగుతారు. ఇది చాలా రేర్. మన ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా కానీ, మన ఫ్యామిలీ మెంబర్ కానీ నిజాయితీగా మనతోని ఉంటున్నారు అనంటే అది చాలా మంచి అండ్ రేర్ క్వాలిటీ. ఇది మీలో ఉన్నా కానీ అంటే మీరు మీ ఫ్రెండ్స్‌కి మోసం చేయకుండా, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి మోసం చేయకుండా, డబ్బుల విషయంగా కానీ, లేకపోతే మాట విషయంగా కానీ, వాళ్ళేదైనా మీతోని షేర్ చేసి మీరెవ్వరికీ చెప్పకుండా మీ దగ్గరనే ఉంచుకొని లాయల్‌గా ఉండడం, నిజాయితీగా ఉండడం అనేది నిజంగా చాలా అరుదైన లక్షణం. అది ఉన్నవాళ్ళు కూడా దాన్ని పక్కన బెట్టేసి, వేరే వాళ్ళేం చేస్తున్నారు, వేరే వాళ్ళేం అచీవ్ చేస్తున్నారు అనే ఆలోచిస్తూ, ప్రెజెంట్ వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్త్స్‌ని వాళ్ళే గుర్తుపట్టరు, మర్చిపోతారు. ఇది ఇంకొక పెద్ద దెబ్బ అనే చెప్పుకోవాలి. కంపారిజన్ వల్ల జరిగే ఇంకొక నష్టం ఏంటి అంటే లైఫ్ ఎప్పుడు ఎనఫ్‌గా అనిపించదు. అంటే ఎంత ఉన్నా, ఎంత సాధించినా, ఎంత డబ్బులు సాధించినా, ఏం చేసినా తృప్తి అనేది ఉండదు మనిషికి. ఈ తృప్తి అనేది లేకపోతే మన లైఫ్ ఎప్పటికి సంపూర్ణంగా ఉండదు. మనం ఎంత సాధించినా, ఆ సాధించిన 2 నిమిషాలు కూడా మనం ఆనందంగా ఉండలేం. మనిషికి కావాల్సింది తృప్తి. ఇది కంపారిజన్ చేస్తున్నంత సేపు మనకు దొరకదు. ఎందుకంటే, మనం ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్‌లో మనకి ఎవరో ఒకళ్ళు మనకన్నా ఎక్కువగా చేసేవాళ్ళు కంపల్సరీ కనిపిస్తారు. కాబట్టి కంపారిజన్ అనేది మనకి ఓవరాల్‌గా డ్యామేజే చేస్తుంది. ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే, అసలు వాళ్ళు కంపేర్ చేసుకుంటారు వేరే వాళ్ళతో. చిన్న పిల్లల్ని గూడా పుట్టినప్పటి నుంచి పెద్దగా అయిన కంపేర్ చేస్తూనే ఉంటారు. అంటే ఎట్లా ఉంటుందంటే, చిన్నప్పుడు వాళ్ళకేం అర్థం కాకపోయినా, వేరే వాళ్ళ పిల్లలు ఈ ఏజ్‌లో పాకేవాళ్ళు, వీళ్ళు పాకట్లేదు, వేరే వాళ్ళు మాట్లాడేవాళ్ళు, మాట్లాడట్లేదు. ఈ మాటలు పేరెంట్స్‌కి చాలా హర్టింగ్‌గా ఉంటాయి. కానీ కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందంటే, పేరెంట్స్ కూడా అదే చేయడం స్టార్ట్ చేస్తారు.
వాడు చూడు అన్ని మార్క్స్ తెచ్చుకుంటున్నాడు. వీడు చూడు సైకిల్ తొక్కుతున్నాడు. నువ్వేం చేయట్లేదు. నువ్వు తొక్కట్లేదు. నువ్వు మాట్లాడట్లేదు అందరితో. వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇట్లా అంటూ ఉంటారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు చిన్నప్పటి నుంచి చాలా బాధపడుతూ ఉంటారనమాట. వాళ్ళకి చిన్నప్పుడే నేను ఎనఫ్ కాదు, నేను సరిపోను, ఈ ప్రపంచంలో నాకంటూ చోటు లేదు అన్న ఫీలింగ్‌కెళ్ళిపోతారు. దానివల్ల వాళ్ళు ఎప్పుడు భయపడడం, వాళ్ళు ఏదైనా నేను సాధిస్తాను, నేను ఈ ప్రపంచంలో వచ్చి నేను ఏదైనా రాక్ చేస్తాను, నేను ఏదైనా సాధించగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళని ఇంటి వాళ్ళే లేకపోతే పేరెంట్సే చాలా సార్లు చంపేస్తారు ఈ కంపారిజన్ వల్ల. పేరెంట్స్ ఏమనుకుంటారంటే నేను కంపేర్ చేస్తే వేరే వాళ్ళని చూసి వీడు నేర్చుకుంటాడు అని అనుకుంటారు. కానీ నిజమేంటి అంటే ప్రతి చైల్డ్‌కి, ప్రతి పర్సన్‌కి వాళ్ళకంటూ ఒక యూనిక్ బలం అనేది ఉంటుంది. వాళ్ళకంటూ వాళ్ళకే ప్రత్యేకంగా ఉండే ఆహ్, క్వాలిటీస్ కొన్నుంటాయి లక్షణాలు. సో, కంపేర్ చేయకుండా వాళ్ళకంటూ స్పేస్ ఇస్తే, వాళ్ళకంటూ కొంచెం టైమ్ ఇస్తే వాళ్ళు అన్నీ చూసి తెలుసుకొని వాళ్ళు కంపల్సరీ ఇంకా బెటర్‌గానే మెరుస్తారు అందట్లో. మరి ఈ కంపారిజన్‌కి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటి అంటే సోషల్ మీడియా స్క్రోలింగ్‌ని తగ్గించడం. ఇప్పుడు ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ సోషల్ మీడియా నుంచి వస్తుంది మనకి. ఎందుకంటే అందరూ స్క్రోల్ చేయడాన్ని ఇష్టపడుతున్నారు. అందరూ ఫోను చూడ్డాన్ని ఇష్టపడుతున్నారు. కానీ దీనివల్ల మనకు తెలియకుండానే మనం ఒక కంపారిజన్‌లోకి వెళ్ళిపోతున్నాం. సో, ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, మనం ఏది చూసినా అది రియల్ కాదు అన్నదైతే వాస్తవం. మనకు తెలుసు కదా అది. దాన్ని మనం నమ్మి కొద్ది రోజులు స్క్రోలింగ్ అనేది ఆపాలి. ఇది ఫస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్. ఇంకొకటి ఏంటి అనంటే, మనము గ్రాటిట్యూడ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. అంటే మన లైఫ్‌లో ఏముంది? అన్నది మనం చూసుకోవాలి. వేరే వాళ్ళ లైఫ్‌లో ఉంది. వాళ్ళు అచీవ్ చేస్తున్నారు. ఓకే. ఫైన్. కానీ మన లైఫ్‌లో కూడా కొన్ని ఉంటాయి గదా! అవి ఆలోచించాలి. కొందరికి మంచి జాబ్ ఉంటుంది. కొందరికి మంచి ఫ్యామిలీ ఉంటుంది. కొందరికి పెద్ద ఫ్యామిలీ ఉండి సపోర్ట్ ఉంటుంది. కొందరికి మంచి బైక్ ఉంటుంది. వాళ్ళు ఏదైతే కొనుక్కోవాలనుకున్నారో అది కొనుక్కుంటారు. కొందరికి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. కొందరికి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఇది కూడా చాలా పెద్ద బ్లెస్సింగ్. కొందరికి కాళ్ళు, చేతులు అన్నీ బావుంటాయి. కొందరికి ఆ రోజు యాక్సిడెంట్ అయ్యుండదు. ఇప్పుడు మీరు ఈరోజు ఈ వీడియో చూస్తున్నారు అంటే డెఫినిట్‌గా మీకు యాక్సిడెంట్ అయ్యి ఉండదు. మాక్సిమం కేసెస్‌లో. అంటే మీరింకా హెల్తీగా, హ్యాపీగా ఉన్నారు. దీన్ని మనము గుర్తించాలి. దేవుడా! ఈరోజు నాకు ఇవన్నీ ఉన్నాయి అని మీరు గుర్తిస్తే, థాంక్స్ చెప్తే రోజుకొక్కసారి అయినా, మీకు గ్రాటిట్యూడ్ అనేది ప్రాక్టీస్ అవుతుంది. దీనివల్ల మీ లైఫ్‌లో మీకేమున్నాయి అన్నది మీరు అవేర్‌గా ఉంటారు. అంటే తెలుసుకుంటారు. ఇది మీ కంపారిజన్‌ని చాలా మట్టుకు కిల్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి మీ లైఫ్‌లో మీరు కంపేర్ చేసే వాళ్ళకి మీకేమున్నాయో దాంట్లో అన్నీ వాళ్ళకుండవు. అంటే మీకేమున్నాయో అవన్నీ ప్లస్ పాయింట్స్ ఉండి, మళ్ళీ ఎక్స్‌ట్రా‌గా ప్లస్ పాయింట్స్ అనేవి ఉండవు. ఒకవేళ మీకట్లా అనిపిస్తుంది వాళ్ళకింకా ఉన్నాయంటే డెఫినెట్‌గా మీకు వాళ్ళ గురించి తెలీదు. అందరికి అన్నీ ఉండవు. మీకేమున్నాయో దాని మీద డెఫినెట్‌గా మీరు ఫోకస్ చేయండి. ఇంకొకటేంటి అంటే ప్రాక్టికల్ సొల్యూషన్ మీరు మీ మీద మీరు ఫోకస్ చేయండి. ప్రతి ఒక్కరి జర్నీ వేరు. ప్రతి ఒక్కరి టైం వేరు. మీరు టైం తీసుకుంటున్నారు. మీరు మీ గురించి తెలుసుకుంటున్నారు. మీరు మీ కష్టం చేయండి. డెఫినెట్‌గా మీకు ప్రతిఫలం అనేది దొరుకుతుంది. మీరు ఎక్కడ ఎఫర్ట్స్ పెడతారో, మీరెక్కడ అటెన్షన్ పెడతారో, ఎక్కడ ఫోకస్ పెడతారో దానికి అదే విధంగా మీరెంతైతే అటెన్షన్ పెట్టారో, అంతే కొలవబడి మరి మీకు రిజల్ట్ అనేది దొరుకుతుంది అని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ జర్నీని, మీ లైఫ్‌ని మీతోనే కంపేర్ చేయండి. ఎట్లా కంపేర్ చేయాలి? నిన్నటికి, నేటికి నేనెంత మారానో, నిన్న నేను తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎగ్జిక్యూట్ చేస్తున్నానా? నిన్న కన్నా నేను ఈరోజు కొద్దిగైనా మంచిగా, బెటర్‌గా అయ్యానా? ఇదొక్కటి ఆలోచించండి. మీరు రోజు 1% గ్రో అవ్వడానికి ట్రై చేయండి. మీరు 365 డేస్‌లో మీరు ఎంతో ముందుకుంటారు. డే 1 స్టార్ట్ చేసిన దానికన్నా. రోజు ఓన్లీ 1% గ్రో అవ్వడానికి ట్రై చేసినా సరే. మీరు కంపేర్ చేసుకోండి. కానీ నిన్నటి మీతో కంపేర్ చేసుకోండి. అది మీకు చాలా ప్లస్ అవుతుంది. మీరు ఎప్పుడైతే మీకు ఈ కంపారిజన్ వాటి నుంచి బయటపడాలి అనంటే, మీరు రియల్ లైఫ్ మీద ఫోకస్ చేయండి. రియల్ లైఫ్ అంటే ఏంటి? ఇప్పుడు, ఇక్కడ ఉన్న మీ క్షణమే రియల్ లైఫ్. అంటే మీరు ఇప్పుడు రియల్ లైఫ్‌లో ఫ్యామిలీతోని స్పెండ్ చేయడం, ఫ్రెండ్స్‌తో మాట్లాడడం, అట్లా నేచర్‌తో గడపడం, టైమ్ స్పెండ్ చేయడం, వాకింగ్ చేసి రావడం, ఇట్లాంటి వాటి మీద టైమ్ స్పెండ్ చేయండి. దీనివల్ల గూడా మీకు మీ రియల్ లైఫ్ ఏంటి, మీరేంటి అన్నది క్లియర్‌గా అర్థమవుతుంది. డెఫినిట్‌గా గ్రాటిట్యూడ్ అనేది మాత్రం ప్రాక్టీస్ చేయండి. డైలీ ఒక పేపర్ తీసుకొని కనీసం 3 పాయింట్స్ అయినా మీ లైఫ్‌లో ఏమున్నాయి? మీరు దేన్నైతే చాలా పెద్దగా చాలురా బాబు ఇదైతే ఉంది నాకు అని ఫీల్ అవుతారో అది డెఫినిట్‌గా రాసుకోండి. ఇది మీ లైఫ్‌ని ఖచ్చితంగా మారుస్తుంది. చాలా మంది సక్సెస్‌ఫుల్ పీపుల్
చాలామంది డబ్బున్న వాళ్ళు, బిలియనియర్స్ చాలామంది మంచి వ్యక్తులు ఎవరైతే మనం మన సమాజంలో పేరు తెచ్చుకున్నారో వాళ్ళందరూ కూడా గ్రాటిట్యూడ్ అనేది ప్రాక్టీస్ ఖచ్చితంగా చేస్తారు. సో, మీరు చేయండి. మీ లైఫ్ కూడా మారుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అందరి లైఫ్ డిఫరెంట్. అందరి టైమ్‌లైన్ డిఫరెంట్. ఒక బాంబో ట్రీ అనేది ఎదగడానికి 5 ఇయర్స్ పడుతుంది. అంటే మీరు విత్తనం వేసి 5 ఏళ్ళు రోజు నీళ్లు పోసినా ఒక చిన్న మొలక కూడా రాదు. ఇప్పుడు జనరల్‌గా వేరే ఏ చెట్టు మీరు పెట్టినా గాని ఒక వారానికో, ఒక 2 వారాలకో చిన్నగా మొలకనేదొస్తుంది. బాంబో ట్రీ రావడానికి 5 ఏళ్ళు పడుతుంది. 5 ఏళ్ల తర్వాత చిన్నగా బయటగా ఒక హ్మ్, మొలకనేదొస్తుంది. ఆ తర్వాత వారంలోనే అది పెరిగి చాలా పెద్దగా అవుతుంది. ఆ తర్వాత దాని గ్రోత్‌ని ఎవ్వరు ఆపలేరు. అట్లా అని 5 ఏళ్ళు కూడా మనము నిరుత్సాహపడకుండా ఆ రైతు నీళ్లు పోస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆ బాంబో ట్రీ అంత టైం తీసుకుంటుంది అని ఆ రైతుకు తెలుసు. అదే విధంగా మీరు మీ గోల్స్ మీద, మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయండి. ఒకవేళ బాంబో ట్రీ గనక వేరే ట్రీస్‌తోని కంపేర్ చేసుకొని చెట్టు తొందరగా వస్తుంది. నాలోనే ఏదో లోపం ఉంది. నేనే ఇంత టైం తీసుకుంటున్నాను అని అనుకోనుంటే 5 ఏళ్ల తర్వాత కూడా బాంబో ట్రీ ఖచ్చితంగా మొలక అనేది ఎత్తదు. అది గుర్తించండి. మీ లైఫ్, మీ జర్నీ, మీ టైం అన్నీ వేరు. వేరే వాళ్ళ లైఫ్, వేరే వాళ్ళ జర్నీ అన్నీ వేరు. ఇది గుర్తించి మీ లైఫ్‌లో మీ గోల్స్ మీద మీరు ఫోకస్ చేయండి. ఈ వీడియో గనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. సో దట్ ఇది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. ఈ వీడియోని మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వాల్యుబుల్ కంటెంట్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు వీడియో వచ్చిన వెంటనే చూడగలుగుతారు. ఏ టాపిక్ మీద మీకు వీడియో కావాలి అన్నది డెఫినిట్‌గా కామెంట్ చేయండి. నేను చేయడానికి ట్రై చేస్తాను.